హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో మన మెయింటెనెన్స్ డైట్లో 14వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెల్దీ ఫుడ్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. మన మెయింటెనెన్స్ డైట్ వీడియోస్ ఈరోజు వీడియోతో కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను చూపించిన 2 వారాలు మెయింటెనెన్స్ డైట్ వీడియోస్, మరో 2 వారాలు ఇవే వీడియోస్ చేసుకొని నెల రోజులు మెయింటెనెన్స్ డైట్ పాటించాలండి. ముందు వీడియోస్లో చూపించినటువంటి ఒక ఇన్ఫ్యూజుల్ వాటర్ని మీరు తయారు చేసుకొని తీసుకోండి. అలాగే మార్నింగ్ 7కి తీసుకునే డ్రింక్స్లో ఒకటి తయారు చేసుకొని తీసుకోండి. మరి మన మెయింటెనెన్స్ డైట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 14వ రోజు హెల్తీ ఫుడ్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో 1 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే ఒక మీడియం సైజు టమోటాను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని అల్లం ముక్కలు, కొంచెం కొత్తిమీర ఆకులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ను కూడా వీటిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండిలో గడ్డలేమీ లేకుండా ఒక స్మూత్ బ్యాటర్ లాగా ఈ శనగపిండిని కలుపుకోవాలి. ఈ శనగపిండి బ్యాటర్ని మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా ఉండాలండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని ఒక టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని 2 గరిటెల వరకు వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బేసన్ చిల్లా మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బేసన్ చిల్లాని 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బేసన్ చిల్లాని మరలా రెండో వైపుకు తిప్పుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ బేసన్ చిల్లాని మరలా రెండో వైపు కూడా 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇదే విధంగా ఇంకొక బేసన్ చిల్లాని కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 బేసన్ చిల్లాతో పాటు 1 కప్పు పెరుగు, అలాగే కొన్ని కీరా ముక్కలు కూడా సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బేసన్ చిల్లాని పెరుగుతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ 10 గంటలకు తీసుకోవాలి. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్లోకి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని వెల్లుల్లి రేకలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కేజీ బీన్స్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బీన్స్ని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. బీన్స్లో ఫైబరు, ప్రోటీను, విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయండి. ఇప్పుడు వీటి మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మరలా వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా వీటిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బీన్స్ కర్రీ మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఈ బీన్స్ కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 కప్పు పెసరపప్పుని కొంచెం పలుగ్గా కుక్ చేసుకొని ఈ బీన్స్ కర్రీలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బీన్స్ కర్రీలో ఈ పెసరపప్పుని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బీన్స్ పెసరపప్పు కర్రీ మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ బీన్స్ పెసరపప్పు కర్రీ బాగా కుక్ అయిందండి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన బీన్స్ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బీన్స్ పెసరపప్పు కర్రీని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకో కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని చిలుకలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని మెత్తబడేంత వరకు ఈ టమాటా ముక్కల్ని కొంచెం సేపు వేయించుకోవాలి.
ఇప్పుడు దీంట్లోనే ఒక పెద్ద మెంతికూరాకు కట్ట తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మెంతికూరను కూడా వీటిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మెంతికూర టమాటా కర్రీ మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు ఈ మెంతికూర టమాటా కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మెంతికూర టమాటా కర్రీ మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ మెంతికూర టమాటా కర్రీ బాగా కుక్ అయిందండి. అంతేనండి, ఈ మెంతికూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మెంతికూర టమాటా కర్రీని పక్కన పెట్టేసుకుందాం. ఈరోజు నేను బ్రౌన్ రైస్ని కుక్ చేసుకున్నానండి. ఇప్పుడు బ్రౌన్ రైస్ని 1 కప్పు, అలాగే మనం కుక్ చేసుకున్న బీన్స్ పెసరపప్పు కర్రీ 1 కప్పు, మెంతికూర టమాటా కర్రీ 1 కప్పు, అలాగే వీటితో పాటు కొన్ని కీరా ముక్కలు కూడా సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన మన లంచ్ ప్లేట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లంచ్ని మధ్యాహ్నం 1 గంటకల్లా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈవినింగ్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలో 1/2 కప్పు ఎర్ర కందిపప్పు, 1/2 కప్పు పెసరపప్పు వేసుకొని ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 3 గంటలు అయిన తర్వాత ఇవి బాగా నాననియండి. ఇప్పుడు వీటిలో ఉన్న వాటర్ వంపేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 5 అల్లం ముక్కలు, ఒక పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిలో కొంచెం వాటర్ వేసుకొని వీటిని అన్నిటినీ కూడా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక తోటకూర కట్టని శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ తోటకూరను కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తోటకూరని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్ను కూడా ఈ తోటకూరలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ తోటకూరని ఒక 5 నిమిషాలు మూత పెట్టకుండా ఈ విధంగానే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ తోటకూర బాగా దగ్గర పడిన తర్వాత ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీర ఆకులు కూడా ఈ తోటకూరలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఈ తోటకూర బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తోటకూరని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ తోటకూరని కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పిండిలో వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆకుకూరలు తిన్న వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా ఉండాలండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని ఒక టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని 2 గరిటెల వరకు వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రోటీన్ దోశ మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రోటీన్ దోశను 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పుకోవాలి. మరలా రెండో వైపు కూడా 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ప్రోటీన్ దోశని 1 నిమిషం సేపు కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇదే విధంగా ఇంకొక ప్రోటీన్ దోశను కూడా వేసుకోవాలి. అంతేనండి, 2 ప్రోటీన్ దోశలతో పాటు కొన్ని కీరా ముక్కలు కూడా సర్వ్ చేసుకోవాలి. ఈ ప్రోటీన్ దోశల్ని కర్రీతో కానీ చట్నీతో కానీ తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ డిన్నర్ని సాయంత్రం 7 గంటలకు తీసుకోవాలండి. అంతేనండి, మరి మన మెయింటెనెన్స్ డైట్లో 14వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెల్తీ ఫుడ్ రెసిపీస్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వెయిట్ లాస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.